शीतला शस्य श्यामला मातरं वन्दे मातरं शुभ्र अधिनायक जय है भारत भाग्य विधाता। భారతదేశానికి 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు మనం అందరం ఇక్కడ ఈ జెండా పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం నిమిత్తం ఇక్కడికి విచ్చేసినటువంటి 99 టీవీ స్టాఫ్ మెంబర్స్ అందరికీ, అలానే మన ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి వచ్చిన మన ఎంప్లాయీస్ అందరికీ నా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది అని ప్రతి సంవత్సరం మనం ఆ సంవత్సరాలను లెక్కించుకుంటూ ఉంటాం. 78, 78, 79, 80. ఇప్పుడు 80 సంవత్సరాల్లో దాటిన వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. అంటే మనం అందరం స్వాతంత్రం వచ్చిన తర్వాతనే పుట్టిన వాళ్ళం. సో ఆ స్వాతంత్రం తెచ్చుకోవటానికి ఎంతోమంది మహనీయులు, ఎంతోమంది త్యాగదనులు, మహాపురుషులు వాళ్ళంతా ఎంతో కష్టపడి మన దేశానికి బ్రిటిష్ వాళ్ళ నుంచి, వాళ్ళ కబంధాస్తాల నుంచి భారతదేశాన్ని విడిపించి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. గత 80 సంవత్సరాల్లో కొంత అభివృద్ధి అయితే మనం చూడగలిగాము. కానీ ఈరోజు కూడా, అంటే భారతదేశానికి 80 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంతో పాటు బ్రిటిష్ కలోనియల్ రూల్ నుంచి అనేక దేశాలు ఆ రోజు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాయి, విముక్త గాలులు పీల్చాయి. ఆ దేశాలతో మనం కంపేర్ చేసుకుంటే ఈరోజు మన దేశంలో ఉన్న పరిస్థితుల్ని పోల్చి చూస్తే మనం ఇంకా చాలా వెనకబడి ఉన్నాం. సాధించాల్సింది చాలా ఉందని తెలుస్తుంది. అది ప్రజల జీవన ప్రమాణాలు కానివ్వండి, వాళ్ళ అక్షరాస్యత గురించి కానివ్వండి, వాళ్ళ ఆరోగ్యం గురించి కానివ్వండి, మన దేశంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల గురించి కానివ్వండి, ఇతర దేశాలతో పోలిస్తే, అంటే మనతో పాటు ఏ దేశాలు స్వాతంత్రాన్ని సంపాదించగలిగాయో ఆ దేశాలతో మనం పోలిస్తే మన తర్వాత స్వాతంత్రం తెచ్చుకున్నటువంటి దేశాలు కూడా ఎంతో అభివృద్ధిని సాధించాయి. కానీ మనం మాత్రం ఇంకా అనేక సామాజిక అసమానతల మధ్య కొట్టుమిట్టాడుతున్నాము. అది ఆర్థిక అసమానతలు కానివ్వండి, అనేక వివక్షలు కానివ్వండి, కుల వివక్ష, మత వివక్ష, నిరక్షరాస్యత, ఆరోగ్య సదుపాయాలందరికీ అందుబాటులో లేకపోవటం, ఇంకా పేద ఉన్నత వర్గాలు అనే 2 వర్గాలుగా ఇంకా ఉండటం, ఇవన్నీ చూస్తుంటే మనం స్వాతంత్రం సాధించే ఇంకా ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా ఇన్ని వివక్షలు ఎందుకు, ఇంత ఎక్స్ప్లాయిటేషన్ ఎందుకు అని మనం కనుక ఒకసారి తరిచి చూస్తే దానికి కారణం మనమే. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఏది జరిగినా
క్రెడిట్ అయితే మనం తీసుకునే వాళ్ళం ఏదైనా సాధిస్తే, డిస్క్రెడిట్ అయితే అది మనం బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. మీరు ఉండటం వల్ల మాకు ఇది జరగట్లేదు, మీరు ఉండటం వల్ల మా దేశంలో అక్షరాస్యత సంఖ్య పెరగట్లేదు. కానీ దారిద్ర్య రేఖ కన్నా జనాభా బ్రిటిష్ కాలంలో కన్నా ఈరోజు ఎక్కువ ఉంది. ఈరోజు దగ్గర దేశంలో 144 కోట్ల జనాభాలో ఇంకా ఒక 75 కోట్ల మంది ఇంకా పావర్టీ లైన్ కన్నా కిందే ఉన్నారు. అంటే వాళ్ళకి 2 పూట్ల తినడానికి కూడా భోజనం లేని పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తున్నారు. సగానికి పైన ప్రజలకి షెల్టర్ లేదు. అంటే వాళ్ళు ఉండటానికి సరైన నీడ లేదు, ఉండటానికి సొంత ఇల్లు లేదు. దగ్గర 90 కోట్ల మంది ప్రజలు వాళ్ళ మంత్లీ ఇన్కమ్ చెప్తే ఆశ్చర్యపోతారు, 3,000 రూపాయల కన్నా తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. దేశంలో 90 కోట్ల మంది ప్రజలు 3,000 రూపాయల కన్నా నెలసరి ఆదాయం కంటే తక్కువగా వాళ్ళు జీవిస్తున్నారు. అంత తక్కువ ఆదాయంతో ఒక పక్కన చెప్పుకుంటాం మన జీడిపి ఇంతగా పెరిగింది, మనం ఇంత అభివృద్ధి చేశాము, రాకెట్లు పంపిస్తున్నాం, మన డిఫెన్స్లో చాలా అభివృద్ధి చేశామని. కానీ మన దేశంలో ఇంకా ఇన్ని అసమానతలకు ఉండటానికి ముఖ్య కారణం అంటే నాకు అనిపిస్తుంది, ఒకటి మనం తెల్ల దొరలని పంపించేసి నల్ల దొరలకి మనం రాజ్యాన్ని ఇచ్చాం. అంటే ఏమాత్రం క్వాలిఫైడ్ లేని వ్యక్తుల్ని అధికార పీఠాలని వాళ్ళకి అందజేయటం. ఎందుకంటే నీకు ఏదన్నా జాబ్ కావాలంటే ఇప్పుడు 1990 మీడియాలో నీకు జాబ్ కావాలంటే నువ్వేం చదువుకున్నావు, నువ్వు డిగ్రీ చేసావా, నీ మీడియా క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక చిన్న గ్రాఫిక్ డిజైనర్ కాకుండా చిన్న స్థాయి అధికారానికైనా జాబ్కైనా అడుగుతాం నీ క్వాలిఫికేషన్ ఏంటి అని. ఆ క్వాలిఫికేషన్ ఉంటేనే మనం ఆ జాబ్కి వాళ్ళని సెలెక్ట్ చేస్తాం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నువ్వు ఒక ఎమ్మెల్యే అవ్వాలన్నా, ఒక ఎంపీ అవ్వాలన్నా, ఒక సీఎం అవ్వాలన్నా, ఒక పిఎం అవ్వాలన్నా నీకు ఎటువంటి విద్యా అర్హత అవసరం లేదు. నీకు ఒక 25 సంవత్సరాల వయసు ఉంటే చాలు. నీకు ఏ అర్హత లేకపోయినా, నీ మీద క్రిమినల్ కేసులు ఉన్నా అంటే ప్రూవ్ కాకుండా, ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నా, ఎన్ని కేసులు కోర్టుల్లో దాని మీద వాగ్వాదం జరుగుతున్నా వాళ్ళు అర్హులే అంటే పోటీ చేయడానికి. గెలిస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, వాళ్ళు కార్పొరేటర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, సీఎంలు కానివ్వండి, పిఎంలు కానివ్వండి. ఇది బహుశా ఇది ఒక మెయిన్ రీజన్ నేను అనుకుంటున్నా. అంటే దీనివల్లనే అవినీతి పెచ్చురిల్లిపోయింది మన దేశంలో. ప్రపంచంలో ఉన్న దేశాల్లో మనం అవినీతిలో ఎక్కడున్నామంటే పైన ఉంటాం. మనం చివర కంట్రీస్లో కాదు, మొట్టమొదటి 10 దేశాల్లో భారతదేశం ఉంటుంది. అభివృద్ధిలో మొదటి 10 దేశాల్లో మనం ఉంటే చాలా ఆనందిస్తాం. కానీ అవినీతిలో మనం చాలా ముందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ దేశానికి పట్టిన జాడ్యం, రుగ్మత కానివ్వండి, అది అవినీతి. అవినీతి ఎక్కువ పెరగడానికి కారణం కూడా నేను చెప్పాను, యథా రాజా తదా ప్రజ. రాజు ఎలా ఉంటే ప్రజలు ఆ విధంగా మసలుకుంటారు. ఇప్పుడు అవినీతి పరులైనటువంటి పాలకులు మన రాష్ట్రాలని పాలిస్తూ ఉంటే, మన దేశాన్ని పాలిస్తూ ఉంటే వాళ్ళు చూసేది ఎంత దండుకుందాం, ఎంత దోచుకుందాం, ఎంత తొందరగా మనం మిగతా వాళ్ళని ఆ బిలియనీర్ల జాబితాలో చోటు చేసుకుందాం. వాళ్ళ ఆలోచన ధోరణి ఈ విధంగానే ఉంటుంది. ఆలోచన ధోరణి ఈ విధంగా ఉన్నప్పుడు ఇక ప్రజలకి కావాల్సినటువంటి సౌకర్యాలు కానివ్వండి, వాళ్ళ అభివృద్ధి కానివ్వండి, వాటి మీద వాళ్ళు ఎక్కువ దృష్టి పెట్టరు. ఈ మధ్యనే మనం చూసాం,
ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈ దేశంలో కొన్ని కోట్ల మంది యువత విద్యా వ్యవస్థలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. నీట్ పరీక్షలో పేపర్లు లీక్ అవుతున్నాయి. ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు, ఎంపీలకి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ విద్యా వ్యవస్థని సమూలాగ్రంగా మార్చాలి. వాళ్ళు దాని గురించి పెద్ద యాజిటేషన్ చేశారు, మనందరం చూసాం. దానికి కారణాలు ఏమైనా కానివ్వండి, యువతలో ఉన్నటువంటి ఆగ్రహావేశాలు, ఈ సమాజం మీద ఉన్నటువంటి వాళ్ళ ఫ్రస్ట్రేషన్, అది ఒక అద్దంలో చూపించారు వాళ్ళు. అక్కడికి సింబాలిక్గా నాకు చెప్తే ఆశ్చర్యం అనిపించింది. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఒక CJP అని పెడితే ఒక 2 గంటల్లో 8 లక్షల మంది మెంబర్స్గా జాయిన్ అవటం, అది ఒక వారం రోజుల్లో 2 కోట్ల మంది దాని మెంబర్స్గా జాయిన్ అవటం చూస్తే వాళ్ళందరికీ ఒక వేదిక కావాలి. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని వెంటిలేట్ చేసుకోవటానికి, ఆ ఎక్స్ప్లాయిటేషన్ని ఏదైతే ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందో ఈ ప్రజెంట్ రాజకీయ వ్యవస్థ మీద వాళ్ళు గొంతెత్తి అరవటానికి, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని వెంటిలేట్ చేసుకోవటానికి అది ఒక ప్లాట్ఫామ్గా వాళ్ళు యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ పార్టీ గురించి నేను సమర్థించట్లేదు, ఆ యాజిటేషన్ నేను సమర్థించట్లేదు. కానీ ఇది ఈ దేశంలో ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, యువత ఏ విధంగా ఆలోచిస్తుంది, దానికి ఇది ఒక దిక్సూచిగా మనకి కనిపిస్తుంది. ఎంతో ప్రజలంతా ఈ దేశంలో మార్పు రావాలి, త్వరగా రావాలి. ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 8 దశాబ్దాలు అవుతుంది. అయినా మనం ఇంకా 8 దశాబ్దాల నుంచి ఇప్పటికే మనం ఎడ్యుకేషన్ గురించి ఫైట్ చేయాల్సి వస్తుంది. మనకి హెల్త్ ట్రీట్మెంట్ కావాలంటే ఫైట్ చేయాల్సి వస్తుంది, స్కూల్లో అడ్మిషన్ కావాలంటే ఫైట్ చేయాల్సి వస్తుంది. వీటన్నిటికీ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. ఉద్యోగాల గురించి ఫైట్ చేయాల్సి వస్తుంది, సరైన ఉద్యోగాలు లేవు. కాలేజెస్ నుంచి కోట్ల మంది డిగ్రీలు చేతపట్టుకుని బయటకు వస్తున్నారు, కానీ వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేవు. వీటన్నిటి గురించి చాలా పెద్ద ఎత్తున యువతలో ఒక నైరాశ్యత అన్నది కనిపిస్తుంది. నేను ఇక్కడ 2-3 విషయాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇది ఈ దేశంలో ఈనాటి పరిస్థితి. ఇప్పుడు ప్రజల మనం అందరం ఒక భాగం. మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు మనం దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి, దేశంలో అనేక రుగ్మతలు ఉన్నాయి. వాటన్నిటిని గురించి విమర్శించడమే మన పనే. ఇంకేమైనా చేయగలుగుతామా? విమర్శ చేయటం చాలా చిన్న పని. ఎదుటోడిని విమర్శించడం, ఒక వ్యవస్థని విమర్శించడం, ఒక విధానాన్ని విమర్శించడం, అది చాలా ఈజీ. కానీ దానికి సొల్యూషన్ ఏంటి? ఆ సొల్యూషన్ దిశగా మనం ఏం చేయగలుగుతాం? అది ముఖ్యమైనది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అవినీతి జరుగుతుందంటే అవినీతిని చూస్తూ మనం కళ్ళు మూసుకోవటం కాదు. ఒక ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందంటే దాన్ని చూస్తూ మనం కళ్ళు మూసుకోవటం కాదు. మనకంటూ ఒక మీడియా ఉంది. ఆ మీడియా అతి చక్కటి సాధనం, అది గ్రేట్ వెపన్. మనకి స్వాతంత్రం వచ్చిందంటే అప్పటి ఆ 1947 ముందుటువంటి ఆ పేపర్లు రాసి అందరికీ ప్రజల్లో ఆ చైతన్యం క్రియేట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది వాళ్ళకి. కానీ ఇప్పుడు ప్రజల్లో ఒక ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్లాలంటే, ఒక సందేశాన్ని ఇవ్వాలంటే సెకండ్స్లో మనం ఈ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా, మన ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమాల ద్వారా మనం చేరవేయటం చాలా సులభమైంది. అది అప్పుడు లేదు, ఇది ఇప్పుడు ఉంది. మన చేతిలో ఒక మీడియా అనే ఆయుధం ఉంది. అది శాటిలైట్ మీడియా కానివ్వండి, డిజిటల్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి,
ఇంకా సోషల్ మీడియా కానివ్వండి, ఆ మీడియాని మనం ఒక చక్కగా వినియోగించగలిగితే, ఒక గురుతర బాధ్యతతో దాన్ని మనం ఉపయోగించగలిగితే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏవైతే అవినీతి గురించి కానివ్వండి, అసమానతల గురించి కానివ్వండి, ఒక ఎక్స్‌ప్లాయిటేషన్స్ గురించి కానివ్వండి, వాటిని మనం క్వశ్చన్ చేసి ప్రశ్నించగలిగి, వాటికి ప్రశ్నించడమే కాదు, వాటిని మనం ఎత్తి చూపుతూ ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, ఆ ఇష్యూస్ ఏంటి, ఆ ఇష్యూస్ ఎందుకు తయారవుతున్నాయి, ఆ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి సొల్యూషన్స్ ఏంటి, ఎవరు చేయాలి, ఎలా చేయాలి అన్న దానికి మనం ఒక డైరెక్షన్ ఇస్తూ, ప్రజలకి ఇన్ఫర్మేషన్ అందిస్తూ, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ, వాళ్ళ ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే ప్రజలే అందుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తుంటే మళ్ళీ మనకి స్వాతంత్ర సమయంలో ఎటువంటి ఉద్యమం చేశామో అటువంటి ఉద్యమం మళ్ళీ చేయాల్సిన అవసరం, అగత్యం మళ్ళీ వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యమాలు చేయకపోతే ఎవరో, ఇప్పుడున్న పాలకులు ఎవరో వాళ్ళు చెల్లించే స్థితిలో లేరు. ఈ అన్యాయాన్ని, ఈ అక్రమాలని, ఈ డిస్క్రిమినేషన్ని, ఈ అవినీతిని మనం ఎదుర్కోవాలంటే మనం ప్రశ్నించాలి, దాన్ని వాళ్ళకి ఎత్తి చూపాలి, వాళ్ళని సరైన పద్ధతిలో నడిచే విధంగా వాళ్ళని మనం ప్రయత్నించాలి. లేకపోతే వాళ్ళని ఆ పదవుల నుంచి దించేయాలి. చదువుకున్న సామాజిక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులే ఈ దేశంలో ఆ పాలకులుగా ఉండాలి. అది చిన్న కార్పొరేషన్ కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, దేశం కానివ్వండి. నిబద్ధత కలిగిన వ్యక్తులు, నిజాయితీ కలిగిన వ్యక్తులు ఆ సీట్లో ఉంటే ఎంతో డిఫరెన్స్ కనిపిస్తుంది. మనం సింగపూర్ గురించి వినుంటాం. సింగపూర్లో ఒక ప్రైమ్ మినిస్టరు ఒక దేశాన్ని ఎలా మార్చేయగలిగాడు. కరప్షన్ అన్నది సింగపూరు దేశం నుంచి మొత్తం కూకటి వేళ్లతో పెకిలించి వేశాడు. ఈరోజు సింగపూర్ చిన్న దేశం అయినప్పటికీ కూడా అది ఒక కరప్షన్ లెస్ కంట్రీగా ఈరోజు అభివృద్ధి చెందింది. అంత డెవలప్మెంట్ జరిగిందంటే ఆ కరప్షన్ వాళ్ళు ఎలిమినేట్ చేశారు. ఎక్కడైతే కరప్షన్ ఎలిమినేట్ అవుద్దో, ఎక్కడైతే వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉండదో, డెఫినెట్గా ఆ దేశాలు చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతాయి. నిజాన్ని నిర్భయంగా చెబుతూ ఎంతవరకు అయితే మనం ఈ సమాజ హితానికి మనం కృషి చేయగలుగుతామో అంతవరకు మనం చేయాలని నేను ఆశిస్తున్నాను. ఆ ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్లో పెట్టడం కూడా జరిగింది. ఎంత ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అది ఒక్కటే కారణం. సో దానికి అనుగుణంగా మీరు కూడా ప్రయత్నించాలని కోరుకుంటూ, మన ఛానల్ అంటే ఏదో వన్ ఆఫ్ ది ఛానల్, ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో, లేకపోతే ఏదో శాటిలైట్ ఛానల్లో, ఏదో ఒక పార్టీకి మనం గొడుగు పట్టే ఛానల్లో అన్నది కాకుండా 99 టీవీ ఛానల్ అంటే నిబద్ధతతో పనిచేసే ఛానల్లో, నిజాయితీతో పనిచేసే ఛానల్లో, ఒక చిత్తశుద్ధితో పనిచేసే ఛానల్లో, నిజాన్ని నిర్భయంగా ప్రజల మేలు కోసం, ప్రజల కొరకే ఇది పనిచేసే ఛానల్ అనే విధంగా మనం ప్రూవ్ చేయాలి. అలా చేస్తారని నేను మీ అందరి నుంచి ఆశిస్తూ, కోరుకుంటూ ఇక్కడ నన్ను మాట్లాడటానికి మీరు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్స్పైరింగ్ వర్డ్స్. ఈ కార్యక్రమానికి ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టుగా విచ్చేసినటువంటి అక్షర సైనికులు, అంటే ఈ దేశాన్ని కాపాలా కాస్తున్నటువంటి చలికి, ఎండకి, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలకి ఏమాత్రం చెక్కు చెదరకుండా దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్నటువంటి ఆ సైనికులకు, ఇక్కడ అక్షర సైనికులకు, అదేవిధంగా ఈ దేశ నిర్మాణ రంగంలో తమదైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి ఆ శాస్త్రవేత్తలకి, వారి ప్రతినిధులుగా ఉన్నటువంటి నిర్మాణ రంగంలో ఉన్నటువంటి మీకు, యు ఆర్ నాట్ కామన్ పీపుల్, ఇందాక చైర్మన్ గారు చెప్పారు. సో అటువంటి మీరు వారు చెప్పినట్టుగా
ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 8 దశాబ్దాలు అవుతుంది. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం సంస్కార గంగ, నా దేశం కరుణాంతరంగ అంటూ ఎందరో దేశ సేవా భాస్వంతులు దేశమాత దాస్య శృంఖలాల్ని తెగతెంచడం కోసం ఉరికొయ్యల మీద ఊయలలు ఊగారు, చెరసాలల్లో మగ్గారు, లాఠీ దెబ్బలు తిన్నారు, తమ కుటుంబాలనే త్యాగం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చారు. అలాంటి ఈ స్వాతంత్రం తిరిగి మళ్ళీ వారు చెప్పినట్టుగా పరతంత్రం అయిపోతుందా, కుతంత్ర పాలకుల మధ్య నలిగిపోతుందా, ఆ స్వాతంత్ర ఫలాలు అందరికీ సమానంగా దక్కడం లేదా, వాళ్ళ కళలు ఛిద్రమైపోతున్నాయా అనేటువంటి ఒక నీలి నీడలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్ళీ చెప్తున్నా, మనం సామాన్యులం కాదు. ఈ సమాజ నిర్మాణంలో మన వంతు మనం భాగస్వాములు కావాలి. జర్నలిజం అనేటువంటిది ఒక పవిత్ర యజ్ఞం. అదేదో కూటి కోసం కూలి కోసం చేసేటువంటి పని కాదు. ఖచ్చితంగా ఈ సమాజంలో ఒక భాగస్వాములుగా మనం అవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అటువంటి ఒక మహత్తరమైనటువంటిది చేస్తున్నారు తప్ప ఏదో మిగతా వాళ్ళలాగా చిరు ఉద్యోగాలు చేస్తున్నాం అనేటువంటిది మీరు మర్చిపోండి. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ చిన్న ఉద్యోగి నుంచి పెద్ద, ఇక్కడ చిన్న పెద్ద అనేది ఉండదు. మీరందరూ కూడా అక్షర సైనికులే. అటువంటి మీరు మరి ఈ రోజున మనం సమాజంలో జరుగుతున్నటువంటివి చూస్తున్నాం. అందుకని ప్రతిసారి మీరు ఉదయాన్నే ఒక గిడసబారిన యువతలా కాకుండా స్వామి వివేకానంద చెప్పినటువంటి మజిల్స్ ఆఫ్ ఐరన్, నర్వ్స్ ఆఫ్ స్టీల్ అనేటువంటి దీంతోనే పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా గురి తప్పని విలుకానిలాగా పనిచేయటం అనేటువంటిది ఒక లక్ష్య సాధనగా ఉండాలి. దానికోసమే ఆయన చెప్తారు, ద యూత్ ఐ సీ ఇన్ మై మైండ్స్ ఐస్ ది ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఆఫ్ ఇండియా రైజింగ్ అవుట్ ఆఫ్ ఖయాస్ అండ్ స్ట్రైవ్స్ అని చెప్పని చెప్తారు. సో ఇఫ్ ద యూత్ ఆర్ రైజ్డ్ విత్ దేర్ నోబుల్ యాక్షన్స్ దెన్ విల్ కల్చర్, నాలెడ్జ్, పవర్, ఎవ్రీథింగ్ విల్ అవేకన్ ఇన్ దిస్ ల్యాండ్ అన్న స్వామి వివేకానంద మాటలు మీకు స్ఫూర్తి కావాలి. దానికి కంటిన్యూషన్గానే అబ్దుల్ కలాం చెప్తారు, వేర్ దెర్ ఈజ్ ఎ రైటియస్నెస్ ఇన్ ద హార్ట్. చాలా జాగ్రత్తగా గమనించండి. నేనేదో పని చేస్తే పర్వాలా, ఇంతమంది ప్రవాహంలో ఎవడ పట్టించుకోవడం అనుకోవద్దు. వేర్ దెర్ ఈజ్ ఎ రైటియస్నెస్ ఇన్ ద హార్ట్ దెర్ ఈజ్ ఎ బ్యూటీ ఇన్ ద క్యారెక్టర్. వెన్ దెర్ ఈజ్ ఎ బ్యూటీ ఇన్ ద క్యారెక్టర్ దెర్ ఈజ్ ఎ హార్మనీ ఇన్ ద హోమ్. వెన్ దెర్ ఈజ్ ఎ హార్మనీ ఇన్ ద home, there is an order in the nation. When there is an order in the nation, there is a peace in the world. So you have to start the sincerity from your heart and character. దాని ఇంపాక్టు, దాని రిఫ్లెక్షను ఖచ్చితంగా ఈ సమాజం మీద ఉంటుంది. అది మీరు ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని. హీ హ్యాస్ గివెన్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు సర్వ్ ది సొసైటీ, నాట్ ఫర్ యువర్ సర్వైవల్. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ జర్నలిజం. నాట్ ఓన్లీ జర్నలిజం, ఇన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా ఆ క్వాలిటీ, ఆ క్వాంటిటీ, ఆ డెడికేషన్, ఆ డెటర్మినేషన్ ఉంటేనే. నేను అసలు స్టార్టింగ్లో విన్నా, ఇక్కడ ఇప్పుడు చాలామంది బిల్డర్స్ వచ్చేసారు, బట్ ఆదిత్య ఇట్ స్టూడ్ ఫర్ ద క్వాలిటీ, ఆదిత్య ఇట్ స్టూడ్ ఫర్ ది బ్యూటీ, ఆదిత్య ఇట్ స్టూడ్ ఫర్ ది రెప్యుటేషన్. అది కదా ఒక మనిషి అచీవ్ చేయాల్సింది. సో మనకు ఎవరో పెద్ద వాళ్ళని తీసుకోక్కర్లేదు. హీఈస్ ద రోల్ మోడల్ ఫర్ అస్. సో యు గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్. అది ఇవాళ దానికోసం మనం ఈ కార్యక్రమాన్ని ఇందాక వారు అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చారు. అందుకని స్వాతంత్రం పరతంత్రమై పాలకుల కుతంత్రంలోకి కనుక వెళ్ళినప్పుడు మన వంతు కృషి మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే మనం ఖచ్చితంగా పనిచేయాలి. ఇది స్వాతంత్రం అనేటువంటిది కొంత కుతంత్రాల పాలకుల కోసం కాదు. మన ఆ స్వాతంత్ర ఫలాలు మనం అందరం అందుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా మన వంతు కృషి మనం చేయాలి అనేటువంటిదే. అదే జీవిత పరమార్థం, అదే ఈ స్వాతంత్రం యొక్క గొప్పతనం. ఈ దేశంలో పుట్టడం అనేటువంటిది మనం ఒక గర్వకారణంగా భావించాలని ఆశిస్తూ, ఆ దిశగా ఆ లక్ష్యంతో మనం అందరం కూడా మరొక్కసారి పునరంకితం కావాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. నుంచి జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి విచ్చేసిన మన గౌరవ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ గారికి మన అందరి తరపున
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. సార్ అన్నారు అవినీతి రహిత భారత్, అంటే 80 ఏళ్ళైనా ఇంకా అవినీతి కోసం, అసమానతల కోసం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీడియాగా మనందరికీ ఒక బాధ్యత ఉంది. ఎందుకు ఏ లక్ష్యంతో 99 టీవీని పెట్టాము, ఏ లక్ష్యంతో ముందుకు నడిపిస్తున్నామంటూ ఒక లక్ష్య సాధన దిశగా మనల్ని నడిపించే దిశగా మన చైర్మన్ గారు మాట్లాడారు. అలాగే దేశం కోసం నిలబడు, దేశం కోసం కలబడు, అసమానతను రూపుమార్పడానికి మనం ఒక ఆయుధంగా మారాలన్న విలువైన సందేశాన్ని ఇచ్చారు. ఖచ్చితంగా సార్, మేమందరం మీరు అన్నట్టుగా ఆ దిశగానే ప్రయాణిస్తాం. అలాగే ఆర్టీఐ మాజీ కమిషనర్ సీనియర్ అక్షర సైనికులు, మనం బార్డర్లో ఉండే సైనికుల్లాగా మనం అక్షర సైనికులం. అక్కడ వాళ్ళు నిద్రాహారాలు మాని కుటుంబాలకు దూరంగా దేశ రక్షణలో నిమగ్నమైతే, దేశ అంతర్గత భద్రత అంటే మనం భద్రంగా ఉండటం కాదు, దేశంలో అసమానతలు లేకుండా ప్రతి సామాన్యుడికి రక్షణగా మనం ఉన్నామన్న ఒక భరోసా కల్పించే బాధ్యత మీడియాగా మనకు కూడా ఉంది అన్న సందేశాన్ని ఇచ్చారు. ఈ సందేశాన్ని ఇచ్చినందుకు విజయబాబు గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముగిశాయి.